మామ ఒక సినిమాని 2 వెర్షన్స్‌గా మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అంటాం. ఒక మూవీకి సెకండ్ హాఫ్‌లో వచ్చే క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంటో, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఇంటర్వెల్ పోర్షన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ మామ. 1 అవర్ పైగా చూస్తుంటాం మూవీ. ఆ తర్వాత ఇంటర్వెల్ పడుతుంది. ఆ పడే ఇంటర్వెల్‌ని బట్టి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో మనకొక ఐడియా వస్తుంది. బ్రేక్ తీసుకొని ఒక హైప్‌తో సెకండ్ హాఫ్ కోసం కూర్చుంటాం. సో, అలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన బెస్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టాలీవుడ్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో, ఈ వీడియోకి మినిమమ్ 2,000 లైక్స్ ఆర్ 500 కామెంట్స్‌ని టార్గెట్‌గా ఇస్తున్నాం. మీరు కంప్లీట్ చేయగానే పార్ట్ 2తో రెడీ అవుతాం. ఇంకా వయసోలెట్ మామ మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మామ. ప్రీవియస్‌గా మేము చేసిన అన్ని వీడియోస్‌కి పార్ట్ 2 రెడీ చేస్తాం. జస్ట్ మీరు మేమిచ్చిన టార్గెట్ లైక్స్ ఆర్ కామెంట్స్ కంప్లీట్ అవ్వగానే చేస్తాం అని మాటిచ్చాం. అండ్ కొంతమంది కామెంట్స్‌లో పార్ట్ 2 వీడియోస్ ఏవి ఎక్కడ అని అడుగుతున్నారు. మేమిచ్చిన టార్గెట్ లైక్స్ కానీ, కామెంట్స్ కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకనే వెయిట్ చేస్తున్నాం. మరి మీరు స్పీడ్‌గా ఇచ్చిన లైక్స్ ఆర్ కామెంట్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేయండి. మేము వెంటనే పార్ట్ 2తో వస్తాం. అండ్ ఆల్రెడీ మేము చేసిన వీడియోస్‌లో ఒక వీడియోకి 250 కామెంట్స్ అడిగితే 300 కామెంట్స్ ఇచ్చారు. సో, ఆ వీడియో నెక్స్ట్ రాబోతుంది. సరే మరి ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? లిస్ట్‌లో మన నంబర్ 1 వచ్చేసి 'ట్రిపుల్ ఆర్'. 'ట్రిపుల్ ఆర్' సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ ఇంకో ఎత్తు మామ. ప్రీ ఇంటర్వెల్ పోర్షన్స్‌లో రామ్‌కి అఖ్తరే భీమ్ అని తెలిసాక పడే బాధ, ఒక తమ్ముడు లాంటి వాడిని పట్టించాలా అని తను ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడో అనేది మనం చూస్తాం. అసలు నెక్స్ట్ రామ్ ఏం చేస్తాడు? తమ్ముడులాంటి భీమ్‌ని పట్టిస్తాడా? లేదా తనకి హెల్ప్ చేస్తాడా? అని కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటాం మామ మనం. కట్ పన్ను ஒரு సీన్ తలైవా ట్రక్ వేసుకొని గేట్స్‌ని గుద్దుకుంటూ లోపలికి వెళ్ళడం. ఒక చిన్న ట్రిగ్గర్ లాంటిది లాగగానే బుర్రుమని అనుకుంటూ ఒకవైపు పులిని, ఇంకొక వైపు చిరుతని వేసుకొని ఎన్టీఆర్ అన్న మధ్యలో ఒక సింహంలా దూకడం. స్టిల్ ఇప్పటికీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గుర్తుంది మామ నాకు. మ్యాడ్ మ్యాడ్ అంతే. యానిమల్స్‌తో అటాక్ చేయడం. అలా ఫైట్ నడుస్తూ ఉంటుంది. చిన్నగా వెనక నుంచి గుర్రం సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటబ్బా! అని వెనక్కి తిరిగి చూస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో రామ్ వస్తున్నప్పుడు టైగర్ అవి కొట్టుకుంటూ కూడా రామ్‌ని చూసి పక్కకు వెళ్ళిపోతాయి. ఇంకా రామ్ గుర్రం బండి మీద నుంచి దూకడం. అప్పటి వరకు అన్నా తమ్ముళ్ళలా చూసిన రామ్ అండ్ భీమ్ కొట్టుకోవడం. ఒకవైపు ఫైరు, ఇంకొక వైపు వాటరు. మధ్యలో పులి బ్రోకి ఒకటివ్వడం. అండ్ లాస్ట్‌కి ఆ హ్యాండ్స్ పట్టుకునే షాట్. ఇద్దరూ పీక్ యాక్టింగ్ చేస్తారు మామ ఈ సీన్‌లో. అండ్ రామ్ చరణ్ అన్న ఐస్ నుంచి వచ్చే బ్లడ్ హ్యాండ్ మీద పడి ఫైర్‌లా కాలిపోతుంది. ఇంటర్వెల్ అని పడుతుంది. ఈ సీన్‌లో స్పెషల్ ఏంటంటే రాజమౌళి గారి విజన్, ఎంఎం కీరవాణి గారి బీజీఎం, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ అండ్ ఫైనలీ మన రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్. ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది మామ. ఒక్కసారి ఈ వీడియోని ఇలా పాజ్ చేసి కిందన ఈ సీన్ మీరు థియేటర్‌లో చూసినప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏం మామ కామెంట్ చేయడం అయిపోయిందా? అయితే మరి ప్లే బటన్ నొక్కు. నెక్స్ట్ నంబర్ 2 వచ్చేసి 'సలార్'. మామ 2023లో బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ లిస్ట్ తీయడం స్టార్ట్ చేస్తే, లిస్ట్ 'సలార్' నుంచే స్టార్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు మామ. ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోకి వెళ్ళాను నేను. కోల్ మైన్ ఫైట్‌కే సగం గొంతు పోయింది అరిచి అరిచి. ఇన్ని ఇయర్స్‌గా 'ప్రభాస్' అన్నని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించారు ప్రశాంత్ నీల్ గారు. ఇంకా ఇంటర్వెల్ పోర్షన్స్‌కి వస్తే గాన్ మామ. గాన్ ఐ సే. గొంతు పోయింది. అరిసి అరిసి కంప్లీట్‌గా పోయింది. మీరు ఇది అబ్జర్వ్ చేశారా? అసలు ఇంటర్వెల్ ఫైట్ సీన్ మొత్తంలో లాస్ట్‌లో తప్ప 'ప్రభాస్' అన్న ఫేస్ ఎక్కడ కరెక్ట్‌గా రివీల్ చేయరు. డైలాగ్స్ ఉండవు, ఏముండవు. ఓన్లీ స్క్రీన్ ప్రెజెన్స్. లిటరల్లీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో గూస్ బంప్స్ తెప్పించడం అంటే అది వన్ అండ్ ఓన్లీ 'రెబెల్‌కే' సాధ్యం మామ. ఎలివేషన్స్ ఒకవైపు, బీజీఎం ఒకవైపు, యాక్షన్ సీన్స్ ఇంకొక వైపు. ఇంకా 'వరదరాజ్ మన్నార్' ఇంట్రో. 'ఖాన్ సార్ కా సలార్, వరదరాజ్ మన్నార్ కా సలార్' అనగానే ఆ సీన్‌ని పుట్టించిందే వాడు అంటారు. కట్ చేస్తే 'సలార్ దేవరత రాస్యార్' అని అనగానే ఒక బీస్ట్‌లా నడుచుకుంటూ వస్తాడు మామ మన 'సలార్'. అబ్బబ్బబ్బబ్బా! ఏం సీన్ మామ అది. సినిమా రిలీజ్ అయ్యి 1 ఇయర్ పైనవుతుంది. కానీ ఇప్పటికి ఇన్‌స్టాలో కానీ, ట్విట్టర్‌లో కానీ ఇలా ఏ సోషల్ మీడియాలో చూసుకున్నా అన్నిట్లో ఎలివేషన్స్ ఇవ్వాలి అంటే 'సలార్' ఇంటర్వెల్ పోర్షన్స్‌ని యూజ్ చేస్తారంటే అర్థం చేసుకోండి. ఆ ఇంటర్వెల్ క్రియేట్ చేసిన వైబ్ ఎలాంటిదో. నెక్స్ట్ మన లిస్ట్‌లో నంబర్ 3 వచ్చేసి 'దేవర'. 'దేవర' సినిమాలో ఇంటర్వెల్ సీన్ అంటే కార్నేజ్ అన్‌లీస్డ్ మామ. ప్రీ ఇంటర్వెల్ వరకు 'దేవర దేవర' అంటాం కానీ అప్పటి వరకు 'తారక్' అన్న క్యారెక్టర్ ఒక మిస్టరీ. ఎందుకంతలా 'దేవర'కి భయపడుతున్నారో అనిపిస్తుంది. ఇంకా ట్రూ పవర్ రివీల్ కాదు అప్పటి వరకు. బట్ కట్ చేస్తే 'డార్క్ నైట్'. బీచ్ షోర్‌లో స్ట్రామీ విండ్, వేవ్స్ ఫుల్ స్ట్రాంగ్‌గా ఉండడం. విలన్ గ్రూప్ వచ్చి మాస్ అటాక్‌కి రెడీ అవుతారు. సడెన్‌గా 'తారక్' అన్న ఐస్ ఓపెన్ చేస్తాడు. ఇంక తర్వాత జరిగే బీభత్సం చూస్తాం మనం. మామ 'దేవర' క్యారెక్టర్‌కి ఫైట్‌లో ఎంత ఎలివేషన్ ఉందంటే, అప్పటి వరకు 'దేవర' మత్తులో ఉంటాడు.
అయినా కూడా తన వంటి మీద కత్తి తాకకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు నరుకుతాడంటే అర్థమవుతుందక్కడ. 'దేవర' అంటే అందరికీ ఎందుకంత భయమో. ఇంకా 'మూన్ షాట్' పీక్ సినిమా అది. అక్కడ మన బక్కోడిచ్చే బీజీఎం, శివగారి విజన్, ఎన్టీఆర్ అన్న పెర్ఫార్మన్స్‌కి, ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టేసిన సీన్ మామ ఇది. ఇదంతా ఒక వైపు పెడితే, వాళ్ళందరిని నరికి కత్తి కడుగుతూ ఉంటాడు మామ. అలా స్లోగా బీజీఎం స్టార్ట్ అవుతుంది. ఇంకంతే. వెళ్ళిపోయింది మామ. ఎక్కడికో వెళ్ళిపోయింది నా అడ్రినలైన్ రష్ అంతా. 'మ్యాన్ ఆఫ్ మాసెస్‌ని' అలా కూర్చోబెట్టి ఇంగ్లీష్ సాంగ్‌తో ఎలివేషన్స్ ఇస్తుంటే పూనకాలు మామ మనకి. మరి మీకు 'దేవర' ఇంటర్వెల్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. మరి మన నెక్స్ట్ నంబర్ 4 వచ్చేసి 'కల్కి 2898 ఏడీ'. 'కల్కి' మూవీ చాలా యాస్పెక్ట్స్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుంది మామ. అండ్ ఇంటర్వెల్ పోర్షన్స్‌లో కూడా అంతే. ది పర్ఫెక్ట్ ఇంటర్వెల్ ఆఫ్ 2024. ఒక మాస్ ఫైట్ ఉండదు. మాస్ ఎలివేషన్ ఉండవు. డైలాగ్స్ ఉండవు. దీపికా పదుకొనెని అలా నిప్పుల వైపు నడిపిస్తూ పూనకాలు తెప్పిస్తారు మన నాగి మామ. అండ్ ఆ పోర్షన్స్‌లో వచ్చే బీజీఎం కూడా చాలా ఎలివేటింగ్‌గా ఉంటుంది మావో. అసలు సంతోష్ నారాయణ్ గారికి దక్కాల్సిన అప్రిసియేషన్ దక్కలేదు 'కల్కికి' అని నా ఒపీనియన్. చాలా బావుంటాయి మామ ఈ మూవీలో బీజీఎమ్స్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ 'ప్రభాసే కర్ణ' అనేది ఇంటర్వెల్‌లోనే రివీల్ చేస్తారు మన నాగి మామ. ఎలా అనేది అర్థం కాలేదా? మహాభారతంలో రథచక్రాన్ని భూదేవి ఆపేసినప్పుడు కర్ణుడు దిగి ఆ చక్రాన్ని బయటికి తీయడానికి చూస్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే 'కల్కి' ఇంటర్వెల్‌లో భైరవ కూడా ఒక రథచక్రాన్ని ఆపుతూ ఉంటాడు. ఇన్‌ఫాక్ట్ ఇది చాలా ఇంటెలిజెంట్ రివీలింగ్ మామ. అండ్ లాస్ట్‌లో ఏదో మారుతుంది బుజ్జి అనగానే దేవుడిని చూపించి ఒక గోల్డ్ వెర్షన్ ఎలివేషన్స్ ఇచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తాడు నాగి మామ. నాకైతే పర్సనల్ ఫేవరెట్ మామ 'కల్కి' ఇంటర్వెల్. మరి 'కల్కి' ఇంటర్వెల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. లిస్ట్‌లో మన నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. మామ లాస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సబ్స్క్రైబర్ కౌంట్ చూడండి మామ. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఇంతకు ముందులానే మీకేదైనా నచ్చలేనిది ఉంటే మాకు తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ప్రతి కామెంట్‌ని మేము చూస్తున్నాం అండ్ చూసి వాటి మీద ఇంప్రూవైజేషన్స్ పక్కా ప్లాన్ చేస్తాం. ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానెల్ ఎంత లెవెల్‌లో ఉందంటే అది మీరిచ్చిన సపోర్ట్ వల్లే. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. లిస్ట్‌లో లాస్ట్ ఏమనుకుంటున్నారా? 'డాకు'. 'డాకు మహారాజ్'. మీరు ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే 'సలార్‌కి, 'డాకు మహారాజ్‌కి' చాలా సిమిలర్ కనెక్షన్స్ ఉన్నాయి మామ. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పేది వినరా! మనం 'సల్లార్' మూవీ ఓపెన్ చేసి ఏమేం చూస్తాం? కోల్ మైన్ ఫైటు, ఇంటర్వెల్ ఫైటు, కాటేరమ్మ ఫైటు, హెడ్ కటింగ్ సీను, ఎండ్ క్లైమాక్స్. మరి 'డాకు మహారాజ్' మూవీ ఓపెన్ చేసి ఏమేం చూస్తాం? డాకు ఎస్కేప్ ఎంట్రీ, ఇంటర్వెల్ సీన్, సీతారాం టు డాకు ట్రాన్సిషన్, శాండ్ స్టార్మ్ ఫైటు. ఓ, నాకు అర్థమైందిరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. అదే మరి. నేనేం చెప్పాలనుకున్నానంటే 'డాకు మహారాజ్' అండ్ 'సలార్' మూవీస్‌లో మనం కొన్ని సీన్స్‌కి పర్ఫెక్ట్‌గా హుక్ అయ్యాం మామ. అందులో ఇంటర్వెల్ పోర్షన్స్ ఒకటి. 'డాకు మహారాజ్' మూవీలో పడిన ఇంటర్వెల్ సీన్ నాకైతే బాలయ్య అన్ని మూవీస్‌లో బెస్ట్ అనిపించింది మామ. నా పర్సనల్ ఒపీనియన్ అది. మీకు వేరే మూవీస్ అనిపిస్తే కామెంట్స్‌లో చెప్పండి. ప్రీ ఇంటర్వెల్ నుంచే గూస్ బంప్స్ స్టార్ట్ అవుతాయి మామ. స్లోగా ఎలివేషన్స్ అన్నీ బాగా క్లిక్ అవుతూ ఉంటాయి. సడెన్‌గా బాబీ డియోల్ గారి ఎంట్రీ. డాకుని విలన్స్ కొడుతూ ఉంటారు. ఒక్కసారిగా వైబ్ మారిపోతుంది. డాకు ఒక యానిమల్ లాగా మీద పడిపోతూ ఉంటాడు మామ. అది సింబాలిక్‌గా బాబీ డియోల్ గారి మీదకి వచ్చిన చీతాని చూపించారు. అండ్ అలా చెట్టు కారు మీద పడుతుంది. ఇంక చూసుకోండి తమనన్న ఆడే తాండవం. ఒక బీజీఎంలో 3 వేరియేషన్స్ ఇస్తాడు మామ. ఇంకా చెట్టు మీద రన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకటే మ్యూజిక్. ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దిరిపోయిందిరా మామ అనే ఫీలే మామ ఎవరికైనా. ఇంకా చాలానే ఉన్నాయి మామ అలాంటి బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్స్. మీరు త్వరగా మేమిచ్చిన టార్గెట్‌ని కంప్లీట్ చేస్తే వెంటనే వీడియో తీసి పెట్టేస్తాం మామ. ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వీడియోస్‌కి టార్గెట్స్ కంప్లీట్ అయ్యాయి. పార్ట్ 2లు రెడీ అవుతున్నాయి. అప్పటి వరకు మన పేజ్‌ని కొంచెం చూసుకోండి మామ. సరే మరి. ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు చూసినందుకు మీకే థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.